పెద్దపల్లి జిల్లా రామగుండంలో బీఆర్ఎస్ నేత హరీష్ రెడ్డికి పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. కేసీఆర్ హయాంలో నిండుకుండలా ప్రవహించిన గోదావరి కాంగ్రెస్ పాలనలో ఎడారిగా మారిపోయిందని హరీష్ రెడ్డి విమర్శించారు. రామగుండంలో ప్రజాస్వామ్య పద్ధతులు తుంగలో తొక్కారని ఆయన ఆరోపించారు. స్కాములు, కూల్చివేతలే తప్ప అభివృద్ధి శూన్యమని మండిపడ్డారు. తెలంగాణ మొత్తంలో మరీ ముఖ్యంగా రామగుండం నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి అరాచక పరిపాలన ఏంది అనేది మీ అందరికీ ఇక్కడ జరుగుతుంది. ఏంది అలా అయితే కూల్చడాలు, లేకపోతే స్కాములు, లేకపోతే దందాల పేరు మీద దోచుకోవడాలు. ఇంకొక విషయం ఏం జరుగుతుంది, వీటిని ప్రశ్నించినందుకు అడ్డగోలు కేసులు. కేసీఆర్ గారి పరిపాలనలో రైతాంగం పట్ల దృష్టి పెట్టి రైతు బంధు కానివ్వండి, రైతు బీమా కానివ్వండి, ఉచిత విద్యుత్తు 24 గంటలు సాగునీటి రంగానికి ఇవ్వడం కానివ్వండి, ఎన్నో పథకాలు చేసి మరి రైతులకు ఒక బాసటగా నిలిచినటువంటి ఒక గొప్ప మహానేత కేసీఆర్ గారు. ఇలా రాష్ట్రంలో చూస్తున్నాం, వీళ్ళు అసలు గద్దెనెక్కడమే 6 హామీలు 420 అబద్ధపు వాగ్దానాల మీద గద్దెలెక్కి ఇలాంటి దాకా 6 హామీల్లో అర హామీ కూడా నెరవేర్చినటువంటి పాపాన పోలేదు ప్రభుత్వం. ఏది ప్రశ్నించినా ఈ రాష్ట్రంలో ఒక నియంత్ర ప్రభుత్వము, ఈ రామగుండంలో ఒక నియంత్ర ప్రభుత్వమే తప్ప ప్రజాస్వామ్య పద్ధతిలో ఏది కూడా నడవట్లేదు. వీళ్ళే ఒక కాడ కట్టుకోమంటారు, మళ్ళా అక్కడికి వచ్చి వీళ్ళే కూల్చుతారు. గతంలో కూల్చింది వీళ్ళే, దానికి ఆపోజిట్ లే కట్టుకోమని చెప్పిండ్రు వీళ్ళే. పాపం ఒక్కొక్క వ్యక్తి మరి 80,000 1,00,000 పెట్టుకొని ఒకటి కట్టుకుంటే షేర్లు మళ్ళీ వచ్చి వాళ్ళే గులగొడతారు. ఏది కూడా ఇక్కడ ప్రజాస్వామ్య పరంగా నిర్ణయాలు తీసుకోబడట్లేదు, ప్రజాస్వామ్య పరంగా నడుస్తలేదు రాజ్యం.